ఇక మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటే దాదాపు 18 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో దాదాపు 18 మంది మంత్రులలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవుల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడతా ఉన్నారు. ఈ 10 మందిలో హైకమాండ్ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఈ సెలెక్ట్ చేసేటటువంటి వీడియో ఏంది, ఏం కథ, ఎంతమంది పేర్లు వచ్చినాయి ఏందని నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు. ఒకటి ఎడ్యుకేషన్, రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖతో పాటు హోంశాఖ ఉన్నది. లా అండ్ ఆర్డర్ మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నది హోంశాఖ. ఆ తర్వాత మున్సిపల్, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మొత్తం హైదరాబాద్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది, మొత్తం కాలువలన్నీ నిండిపోయినాయి, డ్రైనేజ్ హోల్స్ కూడా మొత్తం నిండిపోయి బ్లాక్ అయిపోయింది, ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. చెత్త ఎత్తేటటువంటి ఆ ట్రాక్టర్లు కూడా చక్కగా లేవు, ఆ చెత్త ఎత్తేటటువంటి వెహికల్స్ కూడా చక్కగా పనిచేస్తలేవు, పొద్దుగాల లేస్తే ఖాళీగానే ఉంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖలో నెగిటివ్స్ చెప్పడం ఏంది? మరి ఏదైనా మున్సిపాల్లో ఇష్యూస్ ఉంటే రేవంత్ రెడ్డి క్లియర్ చేయాలి కదా. రేవంత్ రెడ్డికి చేతనైతే లేదు, ఆయనే పరిపాలన చేయడమే రేవంత్ రెడ్డితో అవుతలేదు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే రేవంత్ రెడ్డితో అవుతలేదు, ఇక శాఖలేం చూసుకుంటాడు. అందుకే హైకమాండ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ శాఖను తీసేయబోతున్నారట, హోం శాఖను తీసేయబోతున్నారు, మున్సిపల్ శాఖను కూడా తీసేయబోతున్నారు. ఈ 3 శాఖలను రేవంత్ రెడ్డి దగ్గర నుండి హైకమాండ్ తొలగించబోతున్నారు. ఈ 3 శాఖలు ముఖ్యమంత్రికి అవసరం లేదు, ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టడానికే టైం లేదు, ముఖ్యమంత్రికి తన షెడ్యూల్ బిజీలో ఉంటాడు. ఈ 3 శాఖలను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేడు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర నుండి హైకమాండ్ ఈ 3 శాఖలను గుంజుకుంటున్నారు, తొలగించబోతున్నారు. సో ఇది చాలా క్లియర్గా మనకు వచ్చిన సమాచారం. అలాగే సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఈ 3 శాఖలు ఇప్పుడు ఉండవు, అధిష్టానం చాలా క్లియర్గా తొలగించబోతున్నారు. సో రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు, హోం లేదు, మున్సిపల్ లేదు. ఈ 3 శాఖలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధమైపోయారు. ఇప్పుడు 2 మంత్రులకు మంత్రి పదవులు వచ్చిన తర్వాత ఒకళ్ళకు ఎడ్యుకేషన్ పోతుంది, ఇంకొకళ్ళకు హోం పోతుంది. మాక్సిమం మున్సిపల్ శాఖ ఇప్పుడున్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి మున్సిపల్ శాఖ అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో చాలా క్లియర్గా ఇది వినబడుతున్నటువంటి అంశం. క్లియర్ కదా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి 3 శాఖలు తొలగించబోతున్నారు, చాలా క్లియర్.